అంశాన్ని నాకు తెలిసి ఇది ఎన్ని నెలలు నేర్చుకుంటామో కూడా నాకు తెలియదు. ఈరోజు అదే అంశాన్ని మరలా మనం చూసి దేవుని ఆత్మచేత బోధించబడి మనందరము నేర్చుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక మెరకలు చెప్పనా, గోడలకైనా ఇదే వాక్యం చెప్తారు. ఎందుకో తెలిసిన, గోడలు రేపొద్దున తీర్పు రోజున నిలబడి చెబుతాయి, అయ్యా ఈ సేవకుడు సత్యాన్ని బోధించాడంటే. మనుషులన్నా నమ్మొచ్చు నమ్మకపోవచ్చేమో, కానీ ప్రకృతులు, గోడలు, ఫ్యాన్లు, వస్తువులన్నీ నమ్ముతాయి. ఎందుకంటే వాటికి తెలుసు సత్యం. ఎందుకో తెలిసిన, ప్రభు ఏమన్నాడు తెలిసిన, మీరందరూ ప్రకృతిని చూడండి, నేను అర్థమవుతాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఎదుట భూమి, ఆకాశాలు, సర్వ ప్రకృతులు, ప్రతి వస్తువు సాక్ష్యంగా నిలబడబోతున్నాయి. ఈరోజు మనందరం కూడా కొలస్సీ పత్రిక ధ్యానాలు చేసుకుంటున్నాము. 1 వచనం నుండి 8 వచనాల వరకు మనం నేర్చుకుంటున్నాం. ఈ 1 వచనం నుండి 8 వచనాల్లో ఎన్నో సంగతులు, దైవజనులు నేర్చుకోగలిగిన సంగతులు చాలా ఉన్నాయి. అవి మనం చూసి నేర్చుకుందాం, చదువుకుందాం. 1 వచనం నుండి 8 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. దైవజనులు చదువుతారు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, ఇక్కడ చూడండి, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తున్నాడు. వాస్తవానికి లాస్ట్ మంత్లో చెప్పాను నేను, పొరపాటున లాస్ట్ మంత్ రికార్డింగ్ చేయలేదు, క్షమించండి, మర్చిపోయాం. ఈరోజు రికార్డింగ్ అవుతుంది. మీకు కావాలంటే మెసేజ్లు అన్నీ పంపిస్తాం, మరలా వినొచ్చు. కొలస్సీ సంఘాన్ని కట్టింది, కష్టపడింది ఎపఫ్రా. 7-8 వచనాలు చదువునానా? 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన, ఎపఫ్రా అను నా ప్రియుడైన తోటి దాసుల వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఇప్పుడు చూడండి, కొలస్సీ సంఘం నేర్చుకుంది ఎవరి దగ్గర అంటే ఎపఫ్రా దగ్గర నేర్చుకున్నారు. అంటే పౌలుకి కొలస్సీ సంఘం తెలీదా? తెలీదు. మరి పౌలు ఎన్నడూ కూడా కొలస్సీ సంఘంతో పరిచయం లేదు. కానీ పౌలు సంఘంతో ఏమంటున్నాడంటే కొలస్సీ సంఘంలో ఉన్న పరిశుద్ధులు అంటున్నాడు. నేనంటాను, పౌలుకి ఎలా తెలుసు? వాస్తవానికి ఎపఫ్రాకి తెలియాలి. వాళ్ళ ముఖం కూడా చూడలేదు, కొలస్సీల ముఖాన్ని కూడా పౌలు చూడలేదని రాశాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది, మనకు అంశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. చూడలేదు. కానీ పరిశుద్ధులు అని ఎలా చెప్తున్నాడు అంటే, మన పట్ల దేవుని సంకల్పం సువార్త ద్వారా ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మన పట్ల దేవుని సంకల్పం ఎక్కడుందంట? సువార్తలో ఉంది. ఇప్పుడు గమనించండి, సువార్తలో మనకు అనుగ్రహించబడేది ఏంటంటే దేవుని యొక్క సంకల్పము. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశాలు గతించిన నా మాటలకు పొల్లు సున్నా కూడా పోదు. ఇప్పుడు 1 వచనం నుండి 8 వచనాల వరకు ఉన్న ఆ వచనాల్లో 5 సంపూర్ణమైన గుణాలను సంఘము, దైవజనులు పొందారు. ఎలాగంటే వాళ్ళకు అనుగ్రహించబడిన సువార్త ద్వారా. మరలా చెప్తున్నాను, ప్రభు వలన, యేసుక్రీస్తు వలన అంగీకరించబడిన సువార్త ద్వారా. అంటే సువార్త అన్న క్రీస్తే, క్రీస్తన్న సువార్తే. యేసుక్రీస్తు వలన అని
పౌలు 3వ వచనం ప్రారంభంలో రాస్తాడు. ఆ మాట ఒకసారి చదువునానా. 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి. చూసారా, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి. ఇప్పుడు గమనించారా, ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా వాళ్ళకు అనుగ్రహించబడిన సువార్తను వినటం వలన వాళ్ళకి విశ్వాసం వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మనం 1వ వచనం నుండి 8 వచనాల్లో ఏ పదాన్ని చూసినా ఆ పదానికి సంబంధించిన జీవితం కానివ్వండి, ప్రతిష్టలు కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, నీతి కానివ్వండి, ఏదైనా సరే సువార్తలో నుండే అనుగ్రహించబడింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక సువార్త యొక్క విలువ ఈ పత్రికలో మనకి 8 వచనాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఒక సువార్త మనకి 5 రకాల ఆశీర్వాదాలను ఇస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా అనుగ్రహించబడ్డాయంట? ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని పిలిచాడు. పరిశుద్ధులకు అనే మాట వెనక పౌలు దగ్గర ఉన్న ఆలోచన ఏమై ఉంటుంది? పౌలు కొలస్సీల్ని చూడాల, కొలస్సీ సంఘాన్ని కట్టల, వాళ్ళ దగ్గరికి వెళ్ళల, వాళ్ళ ముఖాలు తెలీదు. కానీ పౌలు పరిశుద్ధులు అని ఎలా అనగలుగుతున్నాడు? ఊహించండి, ఎలా అనగలుగుతున్నాడంటే, వాళ్ళు ఏ సువార్తను నేర్పారో ఆ సువార్తకున్న బలం వాళ్ళు రుచి చూచి ఎరిగిన వాళ్ళు. చప్పలు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనేమంటున్నానంటే, మనకంటే ఎక్కువగా కొట్టబడ్డారు అపోస్తలులు, వస్త్రహీనులై బ్రతికారు. అనేకులను దీవిస్తూ వాళ్ళందరూ ఎలా బ్రతికారో తెలిసిన? దెబ్బలు తింటూ అనేకులను దీవిస్తూ బ్రతికారు. ఆకలి దప్పుల మధ్యలో బ్రతికారు. సంఘాలు, పరిశుద్ధులు, బిడ్డలు అంతా ఉన్నా కూడా జైల్లో ఒంటరిగా బ్రతికారు. ఇప్పుడు ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడో తెలిసిన? రోమా జైల్లో ఉన్నాడు. జైల్లో మంచి ఫ్యాన్లు, జైల్లో బాత్రూమ్కి, మోషన్కి వెళ్ళడానికి కంఫర్టబుల్ అనుకూలమైన పరిస్థితులు ఏవి ఉండవండి. నాకు తెలిసి చిన్న బుడ్డి లైట్ ఉంటుంది, ఆ చిన్న బుడ్డి లైటు వెలిగించుకొని ఉంటారు. రోమా జైలు యొక్క అనుభవం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి. ఇంచుమించుగా 8వ శతాబ్దం ఆ టైంలో రోమన్స్ యొక్క జైలు శిక్ష విధానాలు ఎలాగున్నాయో కొట్టి చూడండి. అది ఎలాగుంటుందంటే, బయట మురికి కాలువలన్నీ కూడా కలిసి ఒక దగ్గరికి జాయిన్ అవుతాయి. మురికి కాలువలు ఇప్పుడు మనకి మురికి కాలువలు ఉంటాయి చూడండి, పట్టణాల్లో, సిటీస్లో ఇవన్నీ మన కాలువలన్నీ కూడా పోయి ఒక దగ్గర జాయిన్ అవుతాయి. అయ్యా, ఆ మూసీ నది, రైట్, ఇదైతే గుర్తుపట్టవచ్చు. అలాంటి నదులకు ఆనుకొని ఆ జైలుకి కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఆ జైలు గదిలో ఉన్న వ్యక్తిని చంపేయాలనుకుంటే ఆ మురికి కాలువ గేటు ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడేసిన మురికి వాసన అంతా, ఆ కాలువ డ్రైనేజ్ అంతా కూడా
ఆ రోమా జైల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఊపిరాడక విలవిల కొట్టుకులాడుతూ ఆ బురద కంపుల్లో చచ్చిపోతారు. మళ్ళీ ఆ గేటు తీస్తే మళ్ళీ శవంతో పాటు మురికి కాలంలో నుంచి బయటికి కొట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. బాత్రూమ్ అక్కడే, యూరిన్ అక్కడే, అన్నీ అక్కడే. పైగా అటు ఇటు నడవడానికి కానీ తిరగటానికి కానీ ప్లేస్ ఉండదు. వాళ్ళ జైళ్ళు వి షేప్లో ఉంటాయి. వి షేప్లో ఉంటాయి. అంటే కనీసం ఎక్కువగా ఇలా కదలటానికి కూడా ప్లేస్ ఉండదు. చాలా నేరో. పైకి వెళ్ళే కొద్దిగా ఇలా గుంటలో పైనుంచి ఒక గుంటలోకి దించితే ఎలా దించుతారో అలా ఉంటాయి రోమన్స్ జైళ్ళు. మీరు కావాలంటే యేసయ్యని కొట్టేటువంటి శిక్ష, రోమాలో శిక్ష వేసేటప్పుడు యేసయ్యని విడిది గడిదిలో పెట్టినట్టుగా రోమన్సు వాళ్ళు ఆ గుంటల్లో, జైలు గుంటల్లోకి దించి ఆయన్ని అక్కడ స్టే చేయించారు. బహిరంగంగా బయటికి తీసుకొచ్చి కొరడాలు చేత కొట్టడానికి ముందల. అంటే ఎలాంటి చిత్రవద జరుగుతుందో చూడండి. అలా జరుగుతుంటే రోమా జైల్లో ఉన్న పౌలు దగ్గరికి ఎపఫ్రా 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడు. 1500 కిలోమీటర్లు. ఎందుకో తెలిసిన, సువార్తలో ఉన్నటువంటి శక్తి ఎవరి దగ్గర చూశాడంటే ఎపఫ్రా పౌల్లో చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమంటానంటే నువ్వు భక్తి చేయడానికి కావలసిన మొత్తం నీకు అనుగ్రహించబడిన సువార్తలో ఉంది. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలా. నీకు సువార్తను నమ్మినప్పుడు ఆ సువార్తలో నమ్మిన దానికి నీకు విశ్వాసం అనుగ్రహించబడుతుంది. ఆ సువార్తలో ఉన్న పరిశుద్ధత నీకు అనుగ్రహించబడుతుంది. ఆ సువార్తలో ఉన్న శక్తి, అభిషేకం నీకు అనుగ్రహించబడుతుంది. ఆ సువార్తలో నీకెదురవుతున్న శ్రమలను సహించే బలము, శక్తి, అభిషేకం నీకుంటుంది. గమనించారా? నీకు ఆరాధించే అభిషేకమైన, నిన్ను స్తుతించే, దేవుని స్తుతించే అభిషేకమైన A to Z సువార్తలోనే నీకు దొరుకుతుంది. సువార్తే అపోస్తుల్ని కన్నది. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. సువార్తే సువార్థికులను కంది, బోధకులను కంది. గమనించారా? సువార్తే ప్రవక్తలను కంది. సువార్తే ఎవరినైనా కన్నది అంటే సువార్తే. ఇప్పుడు మనం కొలసి పత్రిక చదివేటప్పుడు పరిశుద్ధులు అనే మాటతో ప్రారంభించాడు. పరిశుద్ధుల్ని కన్నది కూడా సువార్తే. అపోస్తులు అనగానే అపోస్తుల్ని కన్నది కూడా సువార్తే. విశ్వాసం అనగానే విశ్వాసాన్ని కన్నది కూడా సువార్తే. నిరీక్షణ అనే పదం చదివితే నిరీక్షణను ఇచ్చింది కూడా సువార్తే. నేను ఒక రహస్యం చెప్పనా? అంటే వాళ్ళు సువార్తని ఎంత హై PhD లెవెల్లో నమ్మారు. ఇప్పుడు మనం నమ్మిన సువార్తలో ఏముంది, వాళ్ళు నమ్మిన సువార్తలో ఏముంది? నేను అడుగుతున్నాను, మనం నమ్మిన సువార్తలో అపోస్తుల్ని కంటనావా? మనం నమ్మిన సువార్తలో విశ్వాసులను కంటనామా? నా దగ్గర ఉన్న పిల్లలండి, నేను ఏదైనా పల్లెటూరు వెళ్ళి సేవ చేస్తున్నాను అనుకోండి, నేను రోడ్డు మీద ఉండి సేవ చేస్తుంటే అక్కడన్నా నెలలో 3 రోజులు మీటింగ్లు పెట్టేవాడిని. ప్రతి పల్లెటూరులో వెళ్ళేవాడిని, ఒక టేబుల్ వేసుకునేవాడిని, ఒక లైట్ పెట్టుకునేవాడిని, వాక్యం చెప్పేవాడిని, పాటలు పాడేవాడిని, వాక్యం చెప్పేవాడిని, సర్దుకొని వచ్చేసేవాడిని, అంతే.
నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు నా సంఘ పిల్లలంతా వచ్చి కూర్చోవాలి. నేను యుద్ధ భూమిలో ఉంటే నాతో పాటు నా బిడ్డలు కూడా యుద్ధ భూమిలో ఉండాలి. నేను యుద్ధం చేస్తుంటే నా పిల్లలు పోయి బెడ్రూముల్లో నిద్రపోతున్నారంటే ఖచ్చితంగా అది సేవ కాదు. నేను అంటాను, ఎపఫ్రాని ఎలా కన్నాడు పౌలు? ఎలా కన్నాడో తెలిసిన? ఏ సువార్త అపోస్తులుడైన పౌలును కన్నదో చూసారా? అపోస్తుల్ని బయటికి తీసుకొచ్చిందో పౌలు నమ్మిన ఆ అభిషేకం శక్తి వాళ్ళు నమ్మిన సువార్తలో నుంచి సేమ్ అలాంటి పోలికలతోనే పుట్టిన బిడ్డలను కన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏమంటున్నామో తెలిసిన? మనం నమ్మిన సువార్త ఏంటి చెప్పనా? ప్రభువా నా పిల్లల్ని దీవించయ్యా, మంచి ఇంజనీర్లు అవ్వాలయ్యా, మంచి డాక్టర్లు అవ్వాలయ్యా. బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా చూడండి, దేవుడు ఎక్కడ ఎవరిని డాక్టర్లని కనలా, సువార్త డాక్టర్లని కనలా. గుర్తుపట్టారా? ప్రేమకుమార్ అయ్య గారా సువార్త డాక్టర్లని ఇంజనీర్లని కందా? నాకు చూపించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నాతోటి పరిశుద్ధులరా, దేవుని సంకల్పాన్ని నువ్వు ఏది చూడాలన్నా, ఏది గుర్తుపట్టాలన్నా పరిశుద్ధ లేఖనాల్లో ఈ 8 వచనాలు నేర్చుకోవడానికి నాకు తెలిసి 1 సంవత్సరం పట్టిద్దండి సేవకుల కోటల్లో. అంటే మొత్తం కలిపితే 12 నెలలు అనుకోండి. 12 రోజులు 24 గంటలు. 24 గంటల టాపిక్ మనం నేర్చుకోవడానికి అక్కడ తవ్వే కొందుకు వస్తుంది. నేను కొలస్సీ పత్రిక దగ్గర 68 గంటలు చెప్పానండి. ఇదే పత్రిక డైలీ ఎర్లీ మార్నింగ్ 5 to 6 దగ్గర 68 గంటలు చెప్పా. అంటే నేను చెప్పింది కాదులేండి, ప్రభు మాట్లాడాడు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో దీన్ని కంప్లీట్ చేశాను. కొలస్సీ పత్రికని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో కంప్లీట్ చేశాను నేను దీన్ని. అంటే ఎంత తవ్వినా తరగని ఒక గని వస్తూ ఉంటుంది. ఎందుకో తెలిసిన? ఆ సువార్తలో ఉన్న ఆయన సంకల్పంలో ఉన్న రూపాన్ని, పోలికని, ఆత్మ యొక్క అభిషేకాన్ని మనకు అనుగ్రహించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సువార్తలో ఒకళ్ళ పట్ల అంటే ఎపఫ్రా పట్ల పౌలుకి, పౌలు పట్ల ఎపఫ్రాకి, తిమోతికి, అక్కడ 4వ అధ్యాయంలో చివరిలోకి వచ్చేవాడికి ఇంకా చాలామంది వాళ్ళ సహవాసంలో ఉన్న బిడ్డలందరినీ కలుపుకుంటూ రాస్తాడు పౌలు. ఆ టాపిక్ ఇప్పుడు కొంచెం పెద్ద టాపిక్, నేను దీన్ని చూసుకోవడానికి టైం పట్టింది. రాస్తాడు. ఆయన రాసేటప్పుడు తిమోతి కూడా ఉన్నట్టుగా రాస్తాడు. తిమోతి కూడా బాల్యదినం నుంచి పరిశుద్ధ ఉపదేశముల చేత ఎదిగినటువంటి వాడు. ఇప్పుడు చూడండి, ఈ లింకులన్నీ అంటే ఏ పదాన్ని ప్రపంచం బయటికి చూడాలన్నా అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సువార్తలో నుంచి వచ్చింది. కృప అనే పదం చూడండి, సువార్తలో నుంచి వచ్చింది. సమాధానం అనే పదం చూడండి, సువార్తలో నుంచి వచ్చింది. గుర్తుపట్టారా? అంటే ఇప్పుడు సువార్తలో ఉన్నటువంటి అనాయింటింగ్ ఇవాళ మనలో సంఘంలో లేదంటే అసలు ఇంతవరకు మనం సువార్తను నమ్మటం అనేది ఇంతవరకు మనకి తెలియలా. అంటే దాని వాల్యూగా చూడట్లా. అంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఒక సీక్రెట్ చెప్తాను, అర్థం చేసుకోండి. సువార్త అంటే దేవుని యొక్క వాక్యం.
వాక్యమే సువార్త, సువార్తే వాక్యం. గమనించారా? ఎప్పుడైతే దేవుని మాటే సువార్త వాక్యం, యోహాను పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఆయన వాక్యము వయ్యున్న దేవుడని, ఆయన దేవుని దగ్గర ఉన్నాడని మనందరికీ బాగా వెల్లనోటాడు అనమాట ఆ వాక్యాలన్నీ. ఎప్పుడైతే దేవుని స్వరం రిలీజ్ అవుద్దో వెంటనే అబద్ధికుడు వస్తాడండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని సత్యాన్ని, వాక్యాన్ని, సత్యం వేరు నిజం వేరు. సత్యము వెల్లడైనప్పుడు అంటే దేవుని ప్రత్యక్షత ద్వారా ఆయన వాక్కు వెల్లడైనప్పుడు వెంటనే అపవాదం వచ్చేస్తాడు. వాడేం చేస్తాడు తెలిసిన? వాడేమంటాడంటే నువ్వు సువార్తను నమ్మొద్దు అంటాడు, అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టారే? సువార్తను మీరు నమ్మొద్దు అని ఖచ్చితంగా చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో ఏం జరిగింది చెప్పండి. చూసారా? అర్థమైందా? అంటే వాడు సత్యం ఉన్న దగ్గర వాడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. అసలు సత్యమే లేదనుకోండి, ఇకంతా ఆడిదేగా. గమనించారా? సత్యమే లేకపోతే అంతా ఆడిదే. ఇప్పుడు చూడండి, వెంటనే శత్రువు వస్తాడు. వాడేం చేస్తాడు? వాడి బోధ మొదలు పెడతాడు. దేనికి వ్యతిరేకంగా బోధ మొదలు పెడతాడు? సత్య సువార్తకు వ్యతిరేకంగా బోధ మొదలు పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సత్య సువార్త ఏది, అబద్ధ సువార్త ఏది మనకి ఎట్లా తెలిసింది? మనం నమ్మింది సత్య సువార్తేనా? ఇప్పుడు సువార్తను నమ్మినప్పుడు సువార్త ఏం చేసిందంటే క్రీస్తునందు విశ్వాసంలోకి నడిపించింది. సువార్త ఏం చేసిందంటే పరలోక సంబంధమైన వాటి మీద నిరీక్షణతో ఉంచేటట్టు నడిపించింది. నేను అడుగుతున్నాను, మరి నువ్వు దైవజనులై ఉండి అప్పులు వడ్డీలు అడిచేస్తున్నారు. సువార్త ఏమంటుందంటే దేర్ ఈజ్ నో టుమారో అంటది. అయ్యా, రేపటి దినం నీకు లేదు. టుడే ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. దేర్ ఈజ్ నో టుమారో, దేర్ ఈజ్ నో వే అంటున్నప్పుడు సువార్త ప్రతిరోజు నిన్ను పరిశుద్ధపరిచి నిరీక్షణతో ప్రభువును ఎదురు చూసేటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మనమే 10 తరాలకి అంటే క్షమించండి 10 సంవత్సరాలకి సరిపడా అప్పులు చేసుకొని వడ్డీలు తెచ్చుకొని చూస్తున్నామంటే అంటే ఇప్పుడు రాకడ గురించినటువంటి సిద్ధపాటు మనలో ఏమాత్రం లేదు అని అర్థం. ఇప్పుడు నిన్ను వెంబడిస్తున్న సంఘ పిల్లల పరిస్థితి ఏంటి? ఈరోజే రాకడొస్తే లేకపోతే మన పోకడొస్తే ఏంటి పరిస్థితి? నీ అప్పు పరలోకానికి నిన్ను తీసుకెళ్ళిద్దా? నీ ఆశ పరలోకానికి తీసుకెళ్ళిద్దా? నా పిల్లలు మంచి ఇంజనీర్, దేవా నువ్వు దీవించు, ఇంజనీర్లు వాడు కావాలే. అవునా? సువార్త భవిష్యత్తుని ఎలా చూపిస్తుందో తెలిసిన? పరిశుద్ధులనుగా చూపిస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా. ఏంటండి ఎంత గుడ్డోళమో చూడండి. వాళ్ళ మధ్యలో పౌలు, ఎపఫ్రా, తిమోతిల మధ్యలో సంఘం కూడా ఉంది. పౌలయ్య రాస్తున్న మాట అసలు ఎలా రాయగలిగాడు నాకు పిచ్చెక్కిందండి. కొన్ని గంటలు పట్టింది. ఎలా పిలవగలుగుతున్నాడంటే అసలు నాకు నా ఆలోచనకి అంతం లేదు. చాలా విలవిలలాడిపోయా. చాలా గంటలు నాకు అందలా. ఏంటి ఏ బేస్తో ఆ పదాన్ని పలుకుతున్నాడని విలవిల్లాడిపోయానండి. అద్భుతమైనటువంటి ప్రకటనలో దేవుడు దగ్గర 68 గంటలేమో
ప్రభు బిడ్డలకు ఉపదేశించడానికి ప్రభు మాకు ఆ కృపనిచ్చాడు. ఆయన దయ చొప్పునే ఇప్పుడు గమనించండి, ఎలాగా ఆ సువార్త అనేది ఒక అపోస్తుల్ని ఎట్ట బయటికి తీసుకొస్తుంది, ఒక కాపరిని ఎలా బయటికి తీసుకొస్తుంది. హౌ ఇట్ ఈస్ అంటే మొట్టమొదటి బేస్ దేంతో స్టార్ట్ చేస్తాడంటే పౌలయ్య పరిశుద్ధత. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏ వ్యక్తిని సువార్త ద్వారా కనాలన్నా ఆయన తలంచిన ఉద్దేశం జరగాలన్నా వాళ్ళు గుర్తుపట్టాల్సింది ఏంటంటే పరిశుద్ధతను గుర్తుపట్టాలి. నాతోటి జనాంగమా, పరిశుద్ధులరా, పరిశుద్ధతను గుర్తుపట్టాలి. అంటే పరిశుద్ధతలో నుండి నువ్వు కాపరి అవ్వాలి, పరిశుద్ధతలో నుండి నువ్వు విశ్వాసి అవ్వాలి, పరిశుద్ధతలో నుండి నువ్వు ప్రవక్త అవ్వాలి, పరిశుద్ధతలో నుండి నువ్వు నీతిమంతుడు కావాలి, పరిశుద్ధతలో నుండి విశ్వాసంలో బలవంతుడు కావాలి. వితౌట్ హోలీనెస్ దేవునికి మనకి సంబంధం ఉండదు, ఇంకొకళ్ళతో సంబంధం వచ్చేస్తుంది. వాడెవడంటే అబద్ధ బోధకుడు. నేను నిన్నటి దినాన ఈవినింగ్ నేను పేర్లు చెప్పనులేండి, ఒక చిన్న సేవకుల కోటాలకి వెళ్ళా. అక్కడ చెప్పబడుతున్న మాటలు విని నా హృదయం బరువెక్కిపోయి ఇంటికి వచ్చి తెల్లవార్లు పడుకోలేదండి. నా ప్రభు ఎదురు చెప్తున్నా, కంటి మీద కునుకు లేదు, తెల్లవార్లు అలానే కూర్చున్నా. పడుకుందామని పడుకుంటుంటే పరిశుద్ధాత్ముడు పడుకొని ఇట్లా ప్రసవ వేదన పడ్డాను, చాలా వేదన పడ్డాను. ఈరోజు నేను మళ్ళీ ఏ ప్రకటన ఇవ్వాలో కూడా నాకు తెలియదండి. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి భయం వచ్చేసింది, నా నరాల్లో కండల్లో భయం వచ్చేసింది. దేవుని పరిశుద్ధ సంఘంలోకి రాజకీయాలు వచ్చి పెత్తనం చేస్తున్నాయండి. దేవుని పరిశుద్ధ సంఘంలోకి నేను ప్రసంగం చేస్తే 5,000, 10,000, 20,000, 50,000 అంటున్నారండి. ఆ ప్రకటనలో వింటున్నప్పుడు నాకు వణుకొచ్చేసింది, భయం వేసింది. మరి దాని లోతు మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నేను ఆ ప్రకటన వెనక పనిచేసే ఆత్మను గురించి నేను లేఖనాల్లో చూపించి వివరిస్తే మనం అడ్రస్ లేని ప్రదేశంలో అంధకారంలో చీకట్లో ఉన్నామన్న సంగతి గ్యారంటీగా అర్థమైపోతుంది. ఏమండి, దేవుడు తను పంపిన సువార్తలో నుంచి పరిశుద్ధత అనే దాంతో ప్రారంభించిన ఆయన మహిమా గుణాలు ఈ రోజున వాగ్దానాలన్నిటినీ లక్కీ డ్రాలు తీసినట్టు తీసి కూర్చొని నుంచొని ఆనందిస్తున్నారు. ఈ సంవత్సరం వాగ్దానం, గమనించారా? ప్రతి నెల వాగ్దానం. నేనేమంటానంటే దేవుడు తన వాక్కును పంపిన వాగ్దానాలు ఎలాగుంటాయి తెలిసిన? కొంచెం ఒక మాట చూపించిన ఏమనుకోమాకండి, కొంచెం టెక్స్ట్లోంచి కొంచెం బయటికి వెళ్తున్నాను, ఏమనుకోమాకండి. కొంచెం ఆ నడక అర్థం కావాలని ఆ పదం చూపిస్తాను. చదవండి. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 2వ పేతురు పుస్తకం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి గమనించండి నాన్న. ఇప్పుడు ఆయన మహిమా గుణాతిశయములు ఏంటి అయ్యి? ఫస్ట్ ఏం చూడొచ్చు మనం? హోలీనెస్, పరిశుద్ధతను చూడాలి. అవునా? ఇప్పుడు దేవుడు అంటే సువార్త అంటే సువార్తలో నుంచి ఏ ప్రత్యక్షతను సంఘానికి కానీ పరిశుద్ధులకు కానీ దైవజనులకు కానీ ఏం చూపించాడంటే పరిశుద్ధతను చూపించాడు. ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు ఏంటంట?
అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించినాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఏం చేస్తాయంట? దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలిసిన? ఈ లోకంలో ఉన్న సమస్త మాలిన్యం నుండి నువ్వు విడిపించబడి ఆ వాగ్దానం నీకు ఏ రూపం ఇచ్చిందంటే, యేసుక్రీస్తు పరిశుద్ధుడైతే పరిశుద్ధతలో ఉన్నటువంటి రూపాన్ని నీకు ఇచ్చింది. యేసుక్రీస్తు నీతిమంతుడైతే ఆ నీతి అనేటువంటి గుణాన్ని నీకు ఇస్తుంది. ఆయనలో ఎన్ని సంపూర్ణమైన పరిశుద్ధ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నీ దగ్గరికి రావాలంటే ఏం కావాలో తెలిసిన? ఆయన వాగ్దానాలు నీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అని చెప్పాడు ఆయన? ఆయన గుణాతిశయములు ఎవరిలో ఉంటాయో వాళ్ళకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక వాగ్దానం గమనించండి. ఒక వాగ్దానం ద్వారా దేవుని సంకల్పం దేని వైపు నడిపిస్తుంది? దైవ స్వభావం. అంటే ఆయన స్వభావంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఇప్పుడు నీకు నాకేం కావాలా? ఒక వాగ్దానం మనలో నెరవేరాలంటే ఏం కావాలంట? ఆయన గుణాలు కావాలి. అంటే ఇప్పుడు ఆయన గుణాలు ఎలాగుంటాయో బైబిల్ చదివి నువ్వు తెలుసుకొని ఆ గుణాలు నాకు కావాలని ప్రార్థన చేయాలి. ఆ గుణాలు వస్తే ఆ గుణాలతో పాటు ఈ లోక పాపాలన్నిటి నుండి నిన్ను విడిపించడానికి ఏమొస్తాయంట? ఆయన ఇచ్చిన వాగ్దానాలు మొత్తం నీ చుట్టూ కంచె కోటలాగా నిలబడతాయి. ఆయన మహిమా గుణాల ద్వారా నీకు వాగ్దానాల యొక్క మహిమ, పాపము లేని జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ఆయన పోలికను, ఆయన స్వభావాన్ని నీకిస్తుంది. ఇది కదండి వాగ్దానాల గురించి చెప్పింది, అది కదా. నెల నెల వాగ్దాన కోటాల పోస్తులు పెట్టడం చేత కాదనుకోండి, వాళ్ళకి తెలియదేమో మరి. అంటే అపోస్తులకి వాళ్ళు ఎక్కడ నేర్చుకోలే, మరి నువ్వెక్కడ నేర్చుకున్నావు? ఒక సువార్తక బేస్ నీకు ఎక్కడి నుంచి రావాలంటే, పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా అపోస్తులకి అనుగ్రహించబడింది. అపోస్తులకు అనుగ్రహించబడింది, సంఘానికి అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం ఎవరెవరిని చూడాలంటే, నెంబర్ 1, విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన్ని కలుసుకోవాలి. ఆయన నేర్పిన సువార్త యందు విశ్వాసం ఉంచడం ద్వారా అపోస్తులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు వస్తారు. వాళ్ళ ద్వారా సంఘాలు పరిశుద్ధపరచబడతాయి. ఇది కదా రూట్ మ్యాప్. అది ఇప్పుడు నేను అడుగుతున్నా, మన వెనక ప్రతిష్ఠితులైన అపోస్తులు మనకి ట్రైనింగ్ ఇచ్చారంటే అక్కడ ఎదిగామా? ఏం లేదండి, బైబిల్ కాలేజీలకి వెళ్ళటమనో అక్షర జ్ఞానం నేర్చుకుని కూలికి బోధించేవాడి దగ్గరికి వెళ్ళి ఊకే కూర్చొని ఆడు ఊగాడు ఆడు టక్కేసుకున్నాడు, ఆడు పిల్లి గడ్డం పెట్టుకొని వాడు 4 మీసాలకి ఇట్లా తిప్పి నీకు వాక్యం చెప్తా ఉంటాడు. ఆడెంక చూసి ఆడి మహిమను నువ్వు చూసి నేర్చుకొని ఇదే సువార్త మహిమ అని అనుకుంటున్నావు. అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు. ఉచితంగా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి కావాలంటే. అంటే మీకు అర్థం కాల, ఉచితంగా కదండి మనందరికీ ట్రైనింగ్ ఇచ్చేది కాదు, కూలోడిని పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు, అది తప్పు. కూలోడిని పెట్టి ట్రైనింగ్ ఇవ్వకూడదు. ఎవరిని పెట్టి ఇవ్వాలి తెలిసిన? ప్రతిష్ఠితులైన అపోస్తులను పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకో తెలిసిన? వాళ్ళకి సువార్తలో ఉన్న ప్రత్యక్షత పొందిన వాళ్ళు.
యేసుక్రీస్తు సువార్త ద్వారా ఏ ఏ కార్యాలు చేస్తారో ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాయి? ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర దొరుకుతాయి. యేసయ్య దగ్గర నుంచి పుట్టినటువంటి ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గర దొరుకుతాయి. అక్కడి నుంచి వాళ్ళు కట్టిన సంఘాల్లో దొరుకుతాయి. ఇప్పుడు నీకు నాకు మాదిరి ఎక్కడి నుంచి పొందుకోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి చూసి పొందుకోవాలా, నేర్చుకోవాలంటే యేసు ప్రభు ఏ సువార్త ద్వారా ఎవరెవరిని ఎలాంటి వాళ్ళని కన్నారో నీకు ఆ సువార్త వినటం ద్వారా నీ మనసుకు అర్థమైతే, నా మాట మరొకసారి జ్ఞానంగా అర్థం చేసుకోండి, సువార్త నీకు అర్థమైతే అప్పుడు ఆ సువార్తలో ఉన్న అపోస్తులను నువ్వు కూడా కంటావు, ఆ సువార్తలో ఉన్న కాపర్లను నువ్వు కూడా కంటావు, ఆ సువార్తలో ఉన్న అభిషేకాన్ని నువ్వు కూడా పొందుకొని ఉంటావు, ఆ సువార్తలో ఉన్నటువంటి పరిశుద్ధత నువ్వు కూడా పొందుకుంటావు, ఆ సువార్తలో ఉన్న దేవుని నీతిని నువ్వు కూడా పొందుకోగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను, వాళ్ళు నమ్మిన సువార్త ఏంటి, మనం నమ్మిన సువార్త ఏంటి? ఒక్కసారి ప్లీజ్ మనం రిమైండ్ చేసుకోకపోతే ఒకరోజు మనందరికీ ముగింపు ఉంది కదా. నేను చెప్తున్నాను తండ్రిగా, దైవజనుడిగా, సత్య సంబంధమైన సువార్త ఎక్కడైతే మాట్లాడతాడో వెంటనే వెలుగుతోత యాడ్ అయిపోయి కూర్చుంటాడు. వాడంటాడు, నువ్వు దాన్ని నమ్మొద్దు. నువ్వు దాన్ని నమ్మకుండా ఉండాలంటే నీకేం కావాలో తెలుసా? నీకు మహిమ కావాలి. నీ ద్వారా దేవునికి మహిమ కాదు. వాడి 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 అట్రాక్షన్ ఎలా ఉంటుంది తెలిసిన? బ్రదర్, నీ పేరు ఊరూరా మారుమోగిపోవాలా. బ్రదర్, నీ మినిస్ట్రీ ఊరూరా ఫోటోలతో వీడియోలతో అసలు దుమ్ము రేగిపోవాలా. ఏ ఊరిలో చూసినా నీ పేరే మోగాల. నేను అంటాను, పరిశుద్ధులను కన్న మహిమగల సువార్తలో యేసు ప్రభు ఎట్ట బతికాడో తెలిసిన? చూపించిన, ఒక్క మాట చూపించిన అంటే తరగని ఉపదేశాలు ఉన్నాయండి. ఒక్క మాట చూపిస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 53 నుంచి చదవండినా, 53 నుంచి చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా. ఇప్పుడు చూడండి, శాస్త్రులు పరిచయాలు అంటే ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన రింగు లీడర్లతో యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భం. చదువునాను. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా. నీవు అతని కంటే గొప్పవాడివా? నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయిరి, మాకు ముందల ప్రవక్తలు కూడా చనిపోయారు. నీవెవడవని చెప్పుకొనిచున్నావని అసలు నీ సంగతి ఏంటి, నీ పేరేంటి, అసలు నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావు అబ్బాయి, సంగతులు ఏంటి చెప్పు అన్నారు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొని ఎడలా. ఏమండి, యేసు ప్రభు నేర్చుకున్న ఏ సువార్త నేర్చుకుని ఆ జీవితం చేశాడంటావు? నీ పేరేంటి చెప్పు అంటే చెప్పడానికి ఏమైంది? బాబు, నా పేరు యేసు, నేను నా తండ్రి పంపిస్తే వచ్చాను, నేను పాపులను రక్షించడానికి వచ్చానని చెబితే ఆ సౌమ్యం పోద్దంటారా? మనలో మన మాట. ఇప్పుడు యేసు ప్రభు ప్లేస్లో మనమే ఉన్నాం. అయ్యారు అమరావతి అయ్యారు, యేసు ప్రభు ప్లేస్లో మనమే ఉన్నాం. ఏమంటాం? రెవరెండ్ డాక్టర్ ఎంబై బీబీ అంటే అయ్యేంటి అయ్యో డిగ్రీ ఏంటి బీబీటీసీ, టీటీటీసీ, పూసు పాసు ఏవో ఉన్నాయి, మరి నాకు తెలియదులేండి. వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా రావట్లే. పిడి సుందరరావు గారు కట్టారుగా కాలేజీ, సర్టిఫికేట్లు ఇస్తారు కదండి. ఏంటి అయ్యా, నాకు రావట్లేదు అబ్బాయి, అందించండి. ఆ పేరు కాదు, మినిస్ట్రీ పేరు కాదు, వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు బీటీకి ఇచ్చేయచ్చి అయ్యా. మా నీలమయ్య గారు మొత్తం సర్టిఫికెట్లు అన్నీ సంపాదించినట్టు ఉన్నారు. వెనకేసారా బాగా, ఫోటోలు ప్రేమ కట్టి మెడలో వేసుకొని తిరగటమేగా. యేసు రక్తమే జయం. అయ్యా, నన్ను విమర్శిస్తున్న అనమాకండి. సాతానికి కూడా జ్ఞానం ఉంది.
ఏ జ్ఞానం మనల్ని నడిపిస్తుందో గుర్తుపట్టాలి. దేవుని జ్ఞానం ఎవరిలోంచి బయటకు వస్తుంది తెలిసిన? లోకానికి ఎవడు పనికిరాడో ఆళ్ళలో నుంచి దేవుని జ్ఞానం బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది లోకానికి పనికిరాడు అంటే ఎవడు? అసలు లోకానికి ఆడు ఎవడో తెలియదు. ఇప్పుడు నేను పాంప్లెట్ బ్యానర్ పెట్టాను కదా, మీకు ఫోన్లో వాట్సాప్లో వచ్చి ఉంటాయి అన్నీ. నాకు తెలిసి అందరికీ వచ్చి ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్లో పెట్టా. ఏమన్నా నా పేరు కానీ ఎక్కడన్నా ఉందా? అంతే. ఇప్పుడు లేఖనాలు తెలిసిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడా నేనా? నేను అందుకే మీకు ప్రారంభంలో చెప్పా, నాకు వాక్యం తెలుసని కనుక నేను ఇక్కడ కూర్చున్నానా, నా అంత మోసగాడు ఎవడు ఉండడం. నాకు ప్రకటనల ఉపదేశాలన్నీ నాకు తెలుసు అనుకున్నానా, మిమ్మల్ని దగ్గరుండి మోసం చేసేవాడు నేను నెంబర్ 1 ఫస్ట్ ఉంటా. నేను ప్రతిరోజు ఏమన్నా అడుగుతుంది తెలుసా? అయ్యా నాకు అసలు ఏం తెలీదు, పెద్ద గుడ్డుసున్నా. నేను రాత్రంతా నేను ధ్యానం చేయలేకపోయానండి. నేను బాధతో ధ్యానం చేయలేకపోయా. నాతోటి పరిశుద్ధులంతా ఎట్టున్నారంటే, ఎవడన్నా సేవకుల కూటం అని పెట్టి కానుకలు ఇస్తానంటే ఖచ్చితంగా వస్తారండి. నువ్వు కనుక ఛార్జీ డబ్బులు ఇవ్వకుండా నువ్వు పిలువు, ఒక్కడ కూడా రాడు. అందుకు నిదర్శనం ఈరోజు కూటమే. కానీ మీరు ఎంతమంది వచ్చారు? నేను నా ప్రభువును కృతజ్ఞతగా స్తుతిస్తున్నా. నేను ఒకటే ప్రార్థన చేశా, నాయనా నువ్వు పిలిస్తే రావాలా, నువ్వు మనసిస్తే రావాలయ్యా. కొంతమంది నాకు ఫోన్ చేశారు, అయ్య గారు ఇవాళ మా ఇల్లు, మా సంఘ పిల్లల ఇల్లు మారుతున్నారు, వెళ్ళి ఇళ్ళకి ప్రార్థన చేయాలా. కొంతమంది ఏమో అయ్యగారు పెళ్ళి అయ్యగారు, కొంతమంది ఏమో అయ్యగారు కోటాలు అయ్యగారు, కొంతమంది ఏమో మాకు శుద్ధీకరణ కోటాలు ఉంటాయి అనేవాళ్ళు కొంతమంది. ఎవడిష్టం వాళ్ళది, తప్పులేదు. నేను అసలు ఏమాత్రం ఫీల్ అవ్వలే. అయ్యా వాళ్ళకి ఇచ్చిన మనసు ఏందో నాకు తెలియదు. అది నువ్వు ఇచ్చావో ఎవరు ఇచ్చారో, ఏ సువార్త వాళ్ళకి ఆ మనసు ఇచ్చిందో నాకు తెలియదు. ఏమండి ఎఫ్రా 3 సంఘాలు కట్టినోడండి. సంఘంలో అబద్ధ బోధ బయలుదేరితే కొలసి సంఘంలోకి అబద్ధ బోధకులు బయలుదేరారు. 2వ అధ్యాయంలో నుంచి ఉంటుంది. దగ్గర 5 నుంచి 8 రకాల అబద్ధ బోధలు అపోస్తులు పరిశుద్ధులు కట్టిన సంఘంలో బయలుదేరారండి. 2వ అధ్యాయంలో ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు దాని నుంచి ఎట్ట విడుదల పొందాలో డేవిడ్ గారు 1500 కిలోమీటర్లు ఊపిరి ఆడకుండా పరిగెత్తాడండి. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేదు. ఎక్కడ అడవిలో ప్రయాణం దొరికితే నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, రోమాలో ఎవరు దొరికితే, క్రైస్తవుడు అన్నవాడు దొరికితే దొరికినట్టు చంపేయటమో లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పడేయటమో చేస్తున్నారు. పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. రే రింగ్ లీడర్ మొత్తాన్ని పట్టుకోండి రా, ఈ పౌలే పెద్ద రింగ్ లీడర్ రాకుండా ఈ నేసేంటి రా అన్నాడు. పౌలు జైల్లో ఉన్నాడు. అంటే జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవడన్నా ఆయన చూడటానికి వెళ్ళిన ఊరకనే వదిలేస్తారండి. వాళ్ళని కూడా జైలు వేయరు. సువార్తలో వీళ్ళకు అనుగ్రహించబడిన మహిమ బలం ఏంటో తెలిసిన? దేవుని చిత్తం ముందల ఎవ్వడు ఏది అడ్డుకోలేడు, ఆపలేడు. కొట్టు, సంతోషంతో కొట్టు. దేవుని చిత్తం చేసేది సువార్త. సువార్తను నమ్మిన వాడు ఎలాంటి అడ్డంకాల్ని ఎదిరించి వచ్చేస్తాడు. వాడికి ఎండ ఉంది, అమ్మో నాకు మోషన్స్ అవుతున్నాయి, అమ్మో నాకు పెళ్ళుంది అనడు. సువార్త నన్ను దిద్దుతుంది, సువార్త నన్ను పరిశుద్ధపరుస్తుంది, సువార్త నన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నేను బతకకపోతే నా పిల్లలు సంఘం చచ్చిపోతారు. ముందల నేను బతకాలంటే నన్ను దర్శిస్తున్న నా సువార్త, అది ప్రతిష్ఠితులైన అపోస్తుల యొక్క బోధ. బయలుదేరాడండి. కరువైన, ఉపద్రవాలైన, శ్రమలైన, నిందలైన, పడవలు, గుర్రాలు, అడవిలో దొంగలు, దోచుకునే వాళ్ళ మధ్యలో ప్రయాణం మొదలుపెట్టాడు ఎఫ్రా. నేను అంటున్నాను, పౌలు దగ్గర ఏ సువార్త వింటే 1500 కిలోమీటర్లు పరిగెత్తుతాడండి నడుచుకుంటా. పడవల్లో, అడవుల్లో దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు, ఆకలి దప్పులు ఉంటాయి, దెబ్బలు తగిలి ఉంటాయి, గాయాలు ఉంటాయి. కానీ దేవుడు తనకిచ్చిన సంఘం యొక్క భారం సువార్తలో విన్నాడు.
ఆ సంఘం యొక్క ఆ సంఘాన్ని గురించిన దేవుని సంకల్పాన్ని గుండెల్లో పెట్టుకొని బయలుదేరాడండి. అంటే ఈ రోజున సంఘం పట్ల దైవజనుడికి ఎలాంటి హృదయం ఉండాలంటారు చెప్పండి? సంఘాన్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికంటే ఒక దిద్దుబాటు గురించిన ప్రకటన కావాలంటే పరిశుద్ధులైన అపోస్తులు జైల్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్తేనే వీళ్ళ సమస్యకు పరిష్కారం అవుతుందని పరిగెత్తుతున్నాడండి. ఏం నేర్పిందండి వాళ్ళకి సువార్త? ఈ రోజున నీకు బోధించిన సువార్త నీకు నాకేం నేర్పుతుంది? మనకేం నేర్పుతుంది చెప్పండి? నేను ఒక నిజం చెప్పనా, మన మధ్యలో అమరావతి నుంచి వచ్చిన దైవజనులు ఉన్నారు. అయ్యగారు ఒక్కసారి నుంచారా ప్లీజ్, ఏమనుకోమాక అండి. నేను అతిశయంగా చెప్పడానికి నేను అయ్యని నిలబెట్టలే. చూడండి అయ్యని, అయ్యా కూర్చోండి. నేను ఏ రోజు ఫోన్ చేసినా, ఎక్కడ ఉన్నా, అసలు ఎక్కడ ఏ ఊరిలో తిరుగుతాడో తెలియదండి. ఎంత ఎండలో ఆయనకు షుగరు 500 అట్టు ఉంటుంది. ఆయన కూడా దైవ స్వస్థలో ఉంటాడు మాకులాగే. ఎక్కడ తిరుగుతాడో తెలియదండి. మీటింగ్లో ఉంటాడు. పల్లెటూరులైనా ఎవరు పిలిచినా, ఎంత దూరమైన ఎండ అవని వాన అవని వరద అవని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆయనకి తెలిసిన దేవుని ప్రేమను పంచుతూ ఉంటాడండి. ఇదిగా తిరుగుతున్న ఆయన్ని ఒక్కోసారి నేనేమనేవాడినంటే, అయ్యగారు మరీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమాకండి, ఏ గజ్జి తామర అంటిది మళ్ళీ పోతే సావాలా అని కొంచెం కొన్నిసార్లు నేనే అయ్యను బలహీనపరిచేనేమో నేను బాధపడతా. నేను అయ్యకు ఒక మాట చెప్పేవాడిని, అయ్యా ప్రతిష్ఠితులైన పరిశుద్ధులు వాళ్ళు జైల్లో ఉన్న, వాళ్ళు దూరంలో ఉన్న వాళ్ళను వెంబడించండి, వాళ్ళ దగ్గర వెళ్ళి ఉపదేశం వినండి. అంటే నా అనుభవంలో నేను చెప్పానండి, అంతేగాని అయ్యని అవమానపరచడానికి కానీ నా ఉద్దేశాలు ఏదో రుద్దాలని కానీ నేను అంటలా. అయ్యకి దేవుడిచ్చిన భాగ్యం అండి. నాకు తెలిసి 10-15 రోజుల నుంచి ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా పరిచర్లు తిరుగుతూ వస్తూ మళ్ళీ సేవకులు కూట ఉందని రెస్ట్ తీసుకోకుండా తెల్లవారుజామున రాత్రంతా కూటంలో ఉండి తెల్లవారుజామున 5ంటికి ఎక్కడో పల్లెటూరు, గోదావరి జిల్లాల అవతల ఎక్కడో పల్లెటూరు, అక్కడ నుంచి బస్సులు పట్టుకొని ఎట్టొచ్చాడో తెలియదండి. వచ్చి కూటం ప్రారంభమయ్యటానికి రాగానే నాకు మెంటలు వచ్చేసింది. నాయన సింతలపూడయ్యా, ఆ సింతలపూడి నుంచి అయ్యను చూసి సాగిలి పడిపోయా దేవుని దగ్గర గుండెల్లో. ప్రభా ఏం కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రాలే. నేను అక్కడికి నిన్న మొన్న అన్న, అసలు మిమ్మల్ని నిలబెట్టి సాక్ష్యం చెప్పించాలన్నా. నేను ప్రభు ఎదుట నేను నిజమే చెప్తున్నానండి, అబద్ధం అట్లా మనిషిని హెచ్చించడం కోసం చెప్పట్లా. ఆయన గుండెల్లో దేవుడు పెట్టిన తలంపడి ఒక సువార్త అతనికి పెట్టిన భారం. నేనేమంటానంటే ఎపఫ్రాకి సంఘం పట్ల ఉన్న భారం తన గుండెల్లో ఎలాగుందంటారు? 1500 కిలోమీటర్లో ప్రతిష్ఠితులైన పోస్టుల దగ్గర ఏ సువార్త విన్నాడో ఆ సువార్తలో నుంచే తన సమస్యలకు పరిష్కారం రావాలి. ఇక నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా దొరకదు. అక్కడికి పరిగెత్తాడండి ఎపఫ్రా. పరిగెత్తితే పౌలయ్య ఎపఫ్రా కట్టిన సంఘాలు వాళ్ళ ముఖాలు తెలియకుండా జైల్లో ఉండి బంధించబడిన అనుభవంలో ఉండి పత్రికలు రాశాడండి. ఆ పత్రికే కొలసి పత్రిక. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పత్రికే కొలసి పత్రిక. ఇప్పుడు చెప్పండి, బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉంది. మనం సరదాగా చదివే కాదండి. నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మకు తప్ప లేఖనాలు సంపూర్ణంగా ఎరిగినవాడు భూమండలం మీద పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు లేరండి. నేను చెప్పనా, మంచి బోధకుడు ఆయనే. గ్రహింపునిచ్చి మన పాతాళం యొక్క అనుభవంలో నుంచి పరలోక అనుభవానికి తీసుకెళ్ళి తండ్రి సన్నిధిలో అప్పగించే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం పరిశుద్ధాత్మదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తం పరిశుద్ధాత్మదే బాధ్యత. నీ స్థుతిలో పరిశుద్ధాత్ముడు ఉండాలి.
నీ గ్రహింపులో పరిశుద్ధాత్ముడు ఉండాలి, నీ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. చూడండి, కొత్త నిబంధన పరిచర్య ప్రారంభించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభించబడిన పరిచర్య. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ పరిచర్య లేవు. పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చిన వాటిల్లోనే అన్య భాషలు, కృపావరాలు. మీకు అనుమానం ఉంటే ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు రికార్డింగ్ చేసుకొని నెట్లో పెట్టి చూడండి. ఆ భాషకు సంబంధించిన ఈక్వల్ భాష కొన్ని భూమండలం మీదే దొరుకుతాయి, దానికి సంబంధించిన భాష. నేనట్ట కనుగొన్నాను, 1 కొన్ని. ఆ భాషలు మనకు తెలీదు, కానీ అదే భూమండలం మీద దేవుడు మాట్లాడిన ఆ భాషలను విడదీసిన భాషలే వస్తాయండి. ఏదో ఒక ఎగ్జాక్ట్లీ ఉంటుంది. నేను రుజువు చేసుకున్నానండి. నేను అన్యాయస్తుని రుజువు లేకుండా మీకు చెప్తే అబద్ధం ఆడిన నా ప్రభు నా మాట వింటున్నాడు. ఖచ్చితంగా అబద్ధానికి పనిష్మెంట్ నాకు వస్తుంది, ఏం డౌట్ లేదు. ఏమండి, అంటే చాలా విషయాలు ఉన్నాయండి. మళ్ళీ నేను పరిశుద్ధాత్మ టాపిక్లోకి వెళ్తే 4.5 సంవత్సరాలు బోధించానండి. ప్రతి శనివారం పరిశుద్ధాత్మని గురించి 4.5 సంవత్సరాలు బోధించానండి. ప్రభువు నేర్పించాడు మాకు, నేను బోధించడం కాదండి, దెయ్యం మాట్లాడి ప్రభు బోధించాడు. పాత నిబంధన పరిశుద్ధాత్మ, అపోస్తుల ద్వారా కొత్త నిబంధనలో నడిపించిన అపోస్తుల పరిచర్యలో నడిపించిన పరిశుద్ధాత్మ, ఈ 2 ఆత్మలకు తేడా ఏంటి, మనం ఎట్ట గుర్తుపట్టాలి, ఈ 2 ఒకటా కాదా అనేది చెప్పడానికి నాకు 4.5 సంవత్సరాల పైన చెప్పాను నేను. ప్రభు నేర్పించాడు మాకు. అందుకే నేను చెప్పేది, సత్య సువార్త వచ్చినప్పుడు వెంటనే అబద్ధ బోధకుడు వితిన్ సెకండ్లో నీ మనసులో నుంచి వాడు మాట్లాడుతూ ఉంటాడు, దర్జాగా మాట్లాడతాడు. ఈ మాటలు నువ్వు నమ్మొద్దు అంటాడు, అంతే. నువ్వు నమ్మొద్దు అంటాడు, అంతే. చూడండి, చిన్న ఇంట్రడక్షన్ చెప్పేవాడికి నాకు గంట అయిపోయింది. జస్ట్ ఒక మాట గురించి నా ఆలోచన రావాలంటే 1 గంట అయిపోయింది. పర్లేదా? నా టైం అయితే 1 గంట క్లోజ్. ఒక 10 నిమిషాలు పోగంట పర్లేదా? మీ పర్మిషన్ ఇస్తే ఇంకొంచెం సువార్త అంటే ఏంటో కొంచెం లోపలికి వెళ్తాను. ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ నేను చెప్తానో బయట వేరే పరిశుద్ధుల్ని పిలిచాను నేను, వాళ్ళు కూడా వస్తారు. ఎవరికైనా ఒక్క ప్రసంగమే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్లాగా ఆడు సగం 1 గంట, ఈడు సగం 1 గంటలు ఇక్కడేం ఉండవు. నాకు తెలియదండి. నాకు ఎప్పుడు కూడా ఒక దైవజనుడికి సంపూర్ణమైన స్వతంత్రత ఇవ్వాలి. మైక్ ఇచ్చావా, కష్టమో నష్టమో అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఆయనదే. ఆ ప్రసంగానికి వచ్చే రిజల్ట్ మొత్తం దేవుడు తాట తీసి ఆపరేషన్లు చేసేది ఆయనకే. శిక్షావిధి డబల్ కోటింగ్ మొత్తం ప్రకటించేవాడు ఎవడో వాడికి డబల్ కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంత చెప్పి నేను చెప్పే జీవితం నా దగ్గర లేకుండా సినిమా డైలాగులు వేసినట్టు నేను కాపీ కొట్టి వేషధారణగా మాట్లాడిన డైలాగులు మొత్తం మళ్ళీ అవి వచ్చి నా డొక్క చించి డోలు కడతాయి. ఏంట్రాబాయ్ బాగానే వాగేవుగా అంటాడు ఆయన. అందుకనే చాలా నలగొట్టబడి పరీక్షించుకున్న తర్వాతే ఒక ప్రకటన బయటికి తీసుకురావాలి. ఈ ప్రకటన నేను చెప్పాలంటే చాలా నెలలు, సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత పరీక్షించుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మీకు చెప్పాలి. నేను గనక చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అబద్ధపు బోధ కనుక బయటికి పంపించానంటే అది వెళ్ళి అనేక మంది సేవకుల్ని మోసం చేసేది. దానికి వచ్చే తీర్పే డబల్ జడ్జిమెంట్ అంద ప్రభు. మరి కొంచెం నోరు తెరిస్తే ఒక పావు గంట పర్లేదా, అరగంట పర్లేదా, చాయిస్ ఇయర్స్ వర్క్స్, లేదు 2 hours పర్లేదన్నా మీ ఇష్టం. అంటే సమృద్ధిగా కొంచెం మేము 70 మంది సేవకులు మొన్న వచ్చారు కదా అని ఈసారి 100 మందికి వండాం. అంటే మొత్తం వండిందంతా మనకే, ఎంతమంది ఉంటే అంతే మనకే పంచి పెట్టుకుందాం, అంతే. సమృద్ధిగా బేవ్ అనే వరకు తిందాం,
ఏం పర్లేదు. ఏమనుకోమాకండి, కొంచెం స్వతంత్రంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి ప్రేమతో. అంటే మీరంటే నాకు స్వతంత్రత మనసు వచ్చింది కాబట్టి స్వతంత్రంగా అట్లా మాట్లాడాను, నన్ను క్షమించండి. దేవునికి మహిమ కలిగిన కదా. ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. ఎవరో స్పందించలేదనుకుంటా, ఒకళ్ళరా స్పందించారు. కొంచెం చేతులు ఎత్తారు, పోని నోరు వద్దులే కానీ చేతులు ఎత్తండి. 3, 4, 5. అరే అందరికి తీశారా? రైట్, ఓకే, మంచిది. సరే, ఒక పావు గంట చాలు, ఎక్కువ అది కూడా మీరు పర్మిషన్ ఇస్తే. అంటే కొంచెం ఆ నడకను కొంచెం చూపించి ముగిస్తాను నేను. రైట్, దీన్ని మరలా నెక్స్ట్ సెక్షన్లో కంటిన్యూ అవుద్ది. ఒకవేళ నెక్స్ట్ మంత్ మనకి టీపీఎం నుంచి సేవకులు రావచ్చు. ఈ నెల ఇవాళే రావాలి వాస్తవంగా, అయ్యా మిస్ అయ్యారు. మనకి నెక్స్ట్ క్లాస్లో రావచ్చు గ్యారంటీ. ఒకవేళ అయ్యి వస్తే ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈ సువార్త గురించి ఇది టాపిక్ నేను కంటిన్యూ చేస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న పరిశుద్ధులు మాత్రమే ఈ బలిపీఠం మీద నుంచి వాక్యాన్ని మాట్లాడతారు. ఒకవేళ మెల్కీసెదెకు క్రమంలో ఉన్నా కూడా ఇట్లా రాజకీయాలు, సంఘంలో చెత్తను తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని అసలు ఇక్కడ ఎక్కనివ్వను, మాట్లాడినవ్వను, ఏం డౌట్. పరీక్షించకుండా ఎవరికి ఎక్కడైతే అవకాశం అయితే నాకు తెలిసి 99% ఏమో డౌటే లేదు. రైట్, దేవుని అంటే అతిశయం కోసం చెప్పేది కాదు. మళ్ళీ మమ్మల్ని నన్ను క్షమించండి, మళ్ళీ అదో రకంగా నా ఇంకా చూడొద్దు. అతిశయం కోసం నా మనస్సాక్షి మీ ముందర పెడుతున్నా. నాకు నేర్పిన సువార్తలో ఉన్న అభిషేకాన్ని నేను మీ ముందర పెట్టా. మీరు ఏమన్నా అనుకోండి, నాకెందుకు. వచ్చినా రాపోయినా గోడలకైనా ఇదే సువార్త ఉంటుంది, ఒక్క దైవజనులు వచ్చినా ఇదే సువార్త ఉంటుంది, ఏం తేడా ఉండదు. చక్కగా ఈ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. మీకు ఈ సబ్జెక్ట్ అంతా రికార్డింగ్ చేసి మీకు కూడా పంపిస్తాం. ఏం దాచిపెట్టుకునేది కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడేది, అది ఫ్రీ, అందరికీ దర్జాగా పంచిపెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని జస్ట్ అట్లా కొంచెం ఆ వ్యూను చూసి ముగించేద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు. ఇప్పుడు చూడండి, చాలా అద్భుతమైన ప్రకటన. నేను ఈ ప్రకటన ఒకసారి సేవకుల కూటంలో చెప్పడానికి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అసలు ఏ అర్హత లేదని, ఇది చెప్పడానికి నాకు జ్ఞానం కాదు కదా, అసలు నా బతుకులో తెల్లారిపోతే నా వల్ల కాదని ఏడ్చేసిన రోజులు ఉన్నాయి. 15వ వచనం ధ్యానం చేయడానికి నేను చెప్పలేనులే అని వదిలేద్దామని కూడా పక్కన పెట్టేశా. నేను వివరించలేను ప్రభువా, నా వల్ల కాదయ్యా, అయ్యా 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 నా వల్ల కాదు, నేను తట్టుకోలేనని పక్కన పెట్టేసిన సందర్భం ఉంది. అలాంటి ప్రత్యక్షత కలిగిన వాక్యం ఇది. చదువునానా? పాపులను రక్షించుటకు. ఇప్పుడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము. లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు. ఇప్పుడు వాక్యం ఏంటిదంట? నెంబర్ 1 నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నైపుణ్యది. ఒక సువార్త నెంబర్ 1 నమ్మదగిందంట. ఎంతమంది నమ్మదగింది? దయచేయండి, వందనాలు. ప్రపంచంలో ఏ మనుషుడైనా నమ్మదగింది అది, అంతే. నేను నమ్మను అంటానికి వీలు లేదు. సువార్త వీల్లేదు. అయ్యా నేను నమ్మను, నాకు కుదరదు అంటానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఆ సువార్త ఏంటో తెలిసిన, పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు అనేదే సువార్త. ఇప్పుడు ఈ సువార్త ప్రపంచంలో ఏ మనుషుడైనా ఇక్కడ ఆగిపోయానండి నేను, విలవిల్లాడిపోయా. ఏ మనుషుడైనా అంగీకరిస్తాడా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా అంగీకరిస్తారయ్యా అంటే ఆయన అంటాడు, అంగీకరించడానికి ఈ సువార్త నమ్మదగింది. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇది నమ్మదగింది. ఈ మాట దగ్గర తల్లడిల్లిపోయానండి. నా వల్ల కాల, భయం వేసిపోయింది. దీన్ని నేను చెప్పగలనా? అయ్యా
ఈ టాపిక్ చెప్పలేను, నేను ఆపేసానండి. కానీ కంటిన్యూ చేయాలని ధైర్యం తెచ్చుకొని నేనా బోధించేదాన్ని మళ్ళీ నన్ను నేను పరీక్షించుకొని, నా జ్ఞానమా, నా బలమా, నేను నేర్చుకున్న విద్యను బట్ట నేను ఈ సువార్త ప్రకటించేది కాదు అని నేను చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుని ఆత్మ దాని ప్రకటన నాకు ఓపెన్ చేశాడు. అప్పుడు దాకా నా వల్ల కాల. అబ్బో నేను చెప్పలేను అని ఊగా మైండ్లో. నా వల్ల కాదయ్యా అని ఊగిపోయా. విశేషం ఏంటో చెప్పనా, చిచ్చి నేనేంటి నా వల్ల కాదా అంటున్నాను, మాట్లాడేది ఆయన కదా, పరిశుద్ధాత్ముడు కదా దీన్ని వివరించేది. అయ్యయ్యో నేను కాదు కదా అని నా గర్వాన్ని, నా రహస్యపు గర్వాన్ని చంపుకున్నానండి. చంపుకున్న తర్వాత అప్పుడు పక్కన పెట్టిన వాక్యాన్ని మళ్ళీ తీసి చూడడం మొదలు పెడితే నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ప్రకటన గమనించుకోవడం నాకు అర్థమవుతుంది. ఆయన బోధిస్తున్నప్పుడు పండగ చేసుకున్నా. ప్రైజ్ ద లార్డ్. విషయం ఏంటి చెప్పనా, ఈ ప్రకటన చదివిన తర్వాత అసలు మనలో పనిచేసే ఒరిజినల్ పాపం ఏంటో నాకు అర్థమైందండి. ఒరిజినల్ పాపం ఏంటో నాకు అర్థమైంది. నాకు అంతకుముందు వరకు నాకేం అర్థమైందంటే దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, మోసగించడం, ఆశించడం, ఇవన్నీ పాపాలు అని ఊగా కాదు. అసలు అవన్నీ చిన్నయండి. ఒరిజినల్ పాపం అంటే ఏంటో ఆ వాక్యం ధ్యానం చేసేటప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు నా గుండెలు పగిలిపోయినాయి. ఒరిజినల్ పాపం ఏంటి చెప్పనా, ఊరికే మచ్చుకు ఒక్క మాట చెప్తా. ఒరిజినల్ పాపం ఏంటి తెలిసిన, ఆయన ఆరాధించకపోవటమే పాపం. నేను అందుకనే ఈరోజు సేవకుల కోటలో రాగానే కొంతమంది దైవజనులు టయానికి వచ్చారు, వాళ్ళని చూసి మురుసుకున్నా. వాళ్ళంతా ఆరాధిస్తుంటే ఆ మాటే చెప్పాను నేను. ఏమన్నానంటే, ఆరాధించకుండా దేవుణ్ణి సమీపించటం అసంభవం, ఆరాధించకుండా ఉపదేశం అర్థం కావటం అసంభవం, ఆరాధించకుండా ఆయన మహిమా గుణాలు మనకు అర్థం కాదు అని చెప్పా. ఏ వ్యక్తి అయితే ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తికి దేవుని మహిమ అర్థమైంది. ప్రార్థన అన్న ఆరాధన అన్న రెండు ఒకటే తెలుసా మీకు? నేను ప్రకటనలో చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. చూపిస్తాను మీకు. ఈ రెండు చాలా పవర్ఫుల్ అండి. దేవుణ్ణి మరెక్కువగా గాయపరిచేది ఏంటో తెలిసిన, గాయపరిచే సిన్ ఏంటో తెలిసిన, మనం ఆరాధించకపోవడం, మనం ప్రార్థించకపోవడం. ఈ రెండింటిని బట్టి దేవుడు ఒక పాపిని ద్వేషిస్తాడండి. ఈ రెండు నీలో లేకపోతే ఆయన కార్యాలు నీ జీవితంలో చేయడు అసలు. నేను చాలా ప్రకటన ఉందండి, ఇది నేను మీకు సంపూర్ణంగా చెప్పినప్పుడు మీకు అర్థమైపోద్ది ఈ ప్రకటన. నేను జీరో అయ్యి నాకేం తెలీదయ్యా నన్ను క్షమించు, నేను చెప్పటం ఏంటి అని నన్ను నేను విర్రగొట్టుకున్నప్పుడు ఆ ప్రకటనలోంచి దేవుడు మాట్లాడితే విలవిల్లాడిపోయా. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో విలవిల్లాడిపోయా. డేట్లు కూడా నా దగ్గర రాసి చూసుకోండి, నా డైరీలో. విలవిల్లాడిపోయా, భయపడిపోయా, గడగడలాడిపోయా. ఈ సువార్తలో ఉన్న అభిషేకం, ఆరాధన. అందుకనే చూడండి, పరలోకమందు ఆయన చిత్తం ఏం జరుగుతుందంట, ఎప్పుడు చూసినా మహాపరిశుద్ధులు దేవదూతలతో, వేవేల దూతలతో ఆరాధించబడుతూ స్తుతించబడుతూ ఉంటాడండి ఆయన. ఎప్పుడు చూడండి ఆయన స్తుతించబడుతూ, మహిమపరచబడుతూ, ఘనపరచబడుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏది సృష్టించినా, ఏ ప్రపంచాలను మీరు చూడండి, ప్రకృతులను చూడండి, ఏ వస్తువును చూడండి, ఆయనను మహిమపరుస్తూ ఉంటాయి. ప్రకృతులను చూసి అంటాడు, ఇదిగో ఆయన జ్ఞానమును వివరిస్తున్నాయి అంట. ఏం ప్రకటనలండి. నేను ఇప్పుడు ఆ రెఫరెన్స్లు కీర్తనలోకి వెళ్ళలేక ఆగుతున్నా. అందులోకి వెళ్తే ఇప్పుడు మనం బయటికి రావాలన్నా కష్టమైపోద్ది, ఇంకో గంట వెళ్ళిపోద్ది. దైవజనులారా, ఆయన సృష్టించిన దేనిని గమనించిన మీరు దేవుని స్తుతించి ఆయన చెప్పిన మాటకు ఆధారపడి ఆయన చిత్తం చేస్తూ
ఆయన మీద ఆధారపడి ఆయన పెట్టే వరకు తినేదాకా ఎదురు చూస్తూ బతుకుతాయి. మనిషికున్న దుర్బోధ ఏంటో చెప్పనా? మహిమంతా వీళ్ళే దొబ్బేస్తూ ఉంటారండి. రెవరెండ్, అసలు రెవరెండ్ అనే పదానికి అర్థమేంటి చెప్పండి, నిజం చెప్పండి అయ్యా కదా. పూజించుటకు అర్హుడు, హీ ఈజ్ ద రెవరెండ్. పూజించుటకు అర్హుడు. ఇది ఎవరికి చెందింది? ఇప్పుడు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లో రాయించుకొని పెట్టుకోవట్లే. మనం కూడా ఇప్పుడు చెప్తున్న నువ్వైనా నేనైనా సరే రెవరెండ్ అని సర్టిఫికెట్లో ఉంటాయి, గ్యారంటీ. చూసుకోండి, ఎవడో ఒకడు రాత్తడం, నీ పర్మిషన్ లేకుండా ఎవడో ఒకడు రాయకుండా ఇవ్వడం. ఆడి ఎచ్చులు ఆడికి పట్టిన దెయ్యం నీకు కూడా పట్టించకుండా వదలడం. ఖచ్చితంగా కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, గుర్తు తెచ్చుకోండి. పోని అది చూసుకొని నీ కళ్ళు మెల్లకళ్ళు తిరిగిపోయి, నేను మినిస్ట్రీకి ఫౌండర్ని, బెతెల్ మినిస్ట్రీ ఫౌండర్. మరి పరిశుద్ధాత్ముడు ఎవరో మరి? ఫౌండర్ ఎవరు నాన్న అండి? నేను అంటాను, అపోస్తులు ఎక్కడన్నా మినిస్ట్రీ పేర్లు పెట్టుకున్నారంటే కొంచెం మనలో మనమాట. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఒకసారి బైబిల్ మొత్తం చూడండి. ఒక్కడన్నా దేవుడు మాకు కల్వరి అని ఊగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఇప్పుడు బెల్లంపల్లి ఊగినట్టు ఊగేవాళ్ళు సేమ్ జిరాక్సులు అసలు 7-8 వచ్చినాయి అంట. ఒకడు బాధపడుతున్నాడు అది యూట్యూబ్లో, అసలు బెల్లంపల్లి దించేస్తున్నారు అయ్యగారు అంటున్నాడు. మరి కాపీ కొట్టకి ఏం చేస్తాడు? ఒరిజినల్ వాడిని చూస్తే అసలు ఎవడో కూడా ఎవడికి అర్థం కాదు. ప్రభు పరిశుద్ధుడు అంటాడు, ప్రపంచాలను మాటతో సృష్టించిన దేవుడు అంటాడు. నా పేరు చెప్తే నా మహిమ ఒట్టిదే అంటాడేంటి ఆయన? ఏంటండి ఏ సువార్త అంటే తండ్రి చిత్తంలో ఉన్న సువార్త క్రీస్తు నేర్చుకుంటే, క్రీస్తు నేర్చుకున్న సువార్తలు ఆయన ఏమంటాడంటే నా పేరు చెప్తే నా మహిమ ఒకటిది అంటాడంటే ఆయన. మరి ఈరోజు నువ్వు పౌండర్ అంటున్నావు, నువ్వు రెవరెంట్ అంటున్నావు, నువ్వు బిషప్ అంటున్నావు, నేను డాక్టర్ అన్నావు, నువ్వు ఎట్ట ఊగుతున్నావో నీకే తెలియాలా అండి? నేను అంటాను, మందిరంలో ఏమోలండి వెనక తిరగలేకపోతున్నాను, ఆ గోడకండే దీపవృక్షం స్తంభం టేకుతో చేసి పెట్టారండి. నా కళ్ళు గర్రం తిరిగి మెల్లకళ్ళు వచ్చింది నాకు. ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు నిజస్వరూపం లేనప్పుడు దీపవృక్షం. నిజం మాట్లాడుకుందామా? కొంచెం సత్యానికి ఓకే అనండి. కనీసం సత్యం వేరు, నిజం వేరు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్పాడు నువ్వు పండు తింటే సత్వరం అన్నాడు, అంతే. ఒరే నిజస్వరూపం క్రీస్తులో ఉందిరా, ధర్మశాస్త్ర ఛాయలతో నీకేం పని? సింబాలిక్గా ఉంటుందంట దీపవృక్షం, సింబాలిక్గా. ఆడి బలిపీఠం మీద ఎదురుగా ఈ వాక్యం చెప్పాలంటే ఆడి దీపవృక్షం కళ్ళలో గిరకిర తిరుగుతాడు, కనపడంతో వీడికి ఉపదేశం రాదు, ఊగుడు బయటికి రాదు. మరి యాడ్ నేర్చుకున్నారు, మరి ట్రైనింగ్ ఎక్కడ అయ్యారో మరి మహానుభావులు. మేమెవరో తెలుసునా? సన్నాయి 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 మేమెవరో తెలుసు. నువ్వు టీపీ అమ్మవు, కాపీ అమ్మవు, నువ్వెవడు అయితే ఇక్కడ చూడరాదు, ఇక్కడ చూడరాదు. మైక్ ఇట్ట పట్టుకొని కళ్ళు ఎర్రగ చేసి ఇట్ట చూడకుండా ఫోటో లేకుండా ఒక్క పాస్టర్ ఉన్నాడా? మనలో మన మాట. అపోస్తులు అన్నవాళ్ళు మంచి గడ్డం పెట్టి ఆయన ఫోటో ఆయన ఫోన్లో లేకుండా ఎవడన్నా ఉన్నాడా? నీకు అపోస్తులుడు అని చెప్పుకొని వాక్యం చెప్పేవాళ్ళు ఎవడైనా ఆయన ఫోటో ఆయన సెల్ ఫోన్లో చూడండి, ఎవరు ఉంటాయో ఆయన ఫోటోనో, వాళ్ళ నాన్న ఫోటోనో. వాళ్ళ నాన్న పాస్టర్ అయితే వాళ్ళ నాన్న ఫోటో. సచ్చినోడు ఎంత చూస్తూ ఉంటాడు నేను. సచ్చినోడికి జీవం ఇచ్చిందేమో యేసుప్రభు, ఆయన వద్దు, ఆయన వాక్యం వద్దు. అంటే మనిషితో బొమ్మ మాట్లాడితే వాక్యం మాట్లాడిద్దా? ఏమండి చెప్పండి, నిజం మాట్లాడితే తప్పేంటి? నాకు అర్థం కావట్లా. ఇక మందిరాల్లో సిలువలు పెట్టండి, సిలువ రక్షించిద్దా? సిలువ వేయబడిన క్రీస్తు రక్షకుడా? ఏమో నాకు తెలియదండి. ఇక బండి మీద అయితే ఇక మన బళ్ళు కార్లు చూడాలి, వేసి రక్తమే చెయ్యం.
ఇక చూడండి, శిల వేసి దాని మీద సున్ని వేసి, రెడ్ సున్ని ఒకడో, తెల్ల సున్ని ఒకడో, గ్రీన్ సున్ని ఒకడో, ఆడు సున్నీలేందో ఆడికి బాగాలేందో నాకు అర్థం కాదు. ఆడి భక్తి మొత్తం సున్నీలో చూపిస్తూ ఉంటాడు, శిలవలో చూపిస్తూ ఉంటాడు. అమ్మయ్య బాగా చెప్పారు, ఎవరు పైన మొలకేరటం, మయ్య శబాష్ కొడుక, మళ్ళీ పైన ఒక మొలకేరటం. ఈడు పొద్దున్నే వాగ్దాన వాక్యం అని పెట్టి ఒక మొలకెరం పెడతాడు. నీకెందుకు రా మొలకెరటం? మొలకెరటం చూస్తే ఎవడికి మారు మనసు వస్తుంది? ఇప్పుడు సినిమా యాక్టర్ ఎవడో ఒకడు పెట్టుకొని మొలకెరటం పెట్టుకుని ఒక ఫోటో దిగితే ఆడిది పెట్టుకొని ఈడు చూసుకుంటాడట, ఆ ప్రభు అని. ఆడు సినిమా యాక్టర్ రా నాయన, సినిమా యాక్టర్ని చూసి నా ప్రభు అంటావు ఎందురా నాయన? ఆడేదో వ్యాసం వేసాడు, ఫోటో దిగాడు, ఫోటోలో నువ్వు యేసు ప్రభుని చూసేది ఏంది? నాకు అర్థం కావట్లా. ఎవరులేండి, నా టైం అయిపోతుంది, నేనేం చేయను, గుండెల్లో బాధ. నేను చెప్తున్నాను, నన్ను సేవకులు కోవడానికి ఎవడో పిలవపోయిన బాధలే, నాకేం బాధ లేదు. యేసు రక్తమే జయం. నేను మా పిల్లలకు వాళ్ళకి సువార్త చెప్పి శుభ్రంగా ఆరాధన చేసుకొని శుభ్రంగా మేమే కూర్చొని స్తోత్రాలు చెప్పి పోతాం. మేము అప్పు చేయం, ఏ రోగాలకి బెదరం, ఎవడొచ్చి పొడుతానన్న కూడా బెదిరేది ఏమి లేదు. అడ్డంగా నుంచొని మెదలకుండా నుంచుంటాం. ఎందుకు? పేరు లేదు, ఊరు లేదు. ఎవడేం చేస్తే నేను ఎక్కడ చేస్తే ఎవడికి పట్టింపు? ఈ దేవుని కృపను బట్టి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేస్తున్నా, అమ్మా నేను చచ్చిపోతే మీరు నా పిల్లలు అన్నట్టుగా రామాకండి, మీరు నా కుటుంబం, నా భార్య పిల్లలు మాత్రం, అమ్మ మాత్రం మీరు చాలా దూరంగా ఉండండి. ఉపదేశం విన్న పిల్లలు వచ్చి నా బాడీని బరియల్ చేస్తారు. ప్రతిష్ఠితులు మెల్కేసేదా క్రమానికి అప్పగించుకున్న పరిశుద్ధులు వచ్చి నా దేహాన్ని ముట్టి దేవునికి అప్పగిస్తారు. ఇది చెప్పనా? ఎవరిని పడితే ఆడ పాత పెట్టకూడదు, తెలుసా మీకు? చూడరు, బైబిల్ ఎందుకు చూస్తారా? ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఆడు తాగుపోతాడు చెప్తే ఆడికి దేవుడు ఆడి కూటం పెట్టి ఆడి గురించి చెప్తారు. దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, మన జ్ఞాపకార్థ కూటం. నేను అంటాను, యేసు ప్రభుకి ఎవరైనా పెట్టారంటే జ్ఞాపకార్థ కూటాలు మనలో మన మాట. 12 మంది అపోస్తులు నీతిమంతులు చచ్చిపోయారు కదా, వాళ్ళ జ్ఞాపకార్థ కూటం ఎవరైనా పెట్టారంటే మరి నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యి పెడతానా కూటాలు? నీకు కూటానికి ఏం లేదండి, పుట్టినరోజు పిల్ల పాస్ అయింది. నేను అంటాను, పరలోకం వెళ్తారా? నన్ను క్షమించండి, కొంచెం కడుపులో బాధ తట్టుకోలేక రాత్రి అంతా నిద్రలేక బాధతో మూలిగి మాట్లాడిన మాటలు అనుకోండి. మరి ఏమన్నా అనుకోండి, ఈ మాటలు వాక్యాన్ని చూసుకుంటే ధన్యులే. ప్రభు చెప్పాడు లేదో చూడండి. అసలు వాళ్ళు పరిశుద్ధుల అపోస్తులు నమ్మిన సువార్త ఏందో చూడండి. అసలు వాళ్ళ నడిపించిన సువార్త ఏంటి? ఒక సువార్త ఎవరిని చూపిస్తుంది? అపోస్తులను చూపిస్తుంది. ఒక సువార్త ఎవరిని చూపిస్తుంది? కాపురులను చూపిస్తుంది. ఒక సువార్త ఎవరిని చూపిస్తుంది? పరిశుద్ధులను చూపిస్తుంది. పాపము లేని నీతిమంతులను చూపిస్తుంది సువార్త. నేను అడుగుతున్నాను, నేను ఎందుకు ఈ సువార్తలో ఉన్న మహిమ శక్తి, మనల్ని ఆయనతో సమానమైన పరిశుద్ధతలో సమానమైన ఎదుగుదల మనల్ని ఎందుకు నడిపించట్లేదు అంటున్నా. అంత పరిశుద్ధులు ఎవడుంటాడులేండి అని ఇంక నేనేం మాట్లాడను. మరి యేసు ప్రభు వచ్చింది దేనికి? పాపం నిన్ను ముడతంటే దేవుడు ఊరుకోడు. చప్పట్లు కొట్టు గట్టిగా. నీ మనస్సును పరిశుద్ధత వైపు తిప్పితే నీ జోలికొత్తే చెమడాలు తీసేస్తాడు దేవుడు. ఊరుకోను కూడా ఊరుకోడు. పరిశుద్ధులను ముట్టుకొని పాపం ఎంత పాతాళాన్ని తీసుకెళ్ళాలని ట్రై చేసినా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు, అగ్ని అయిపోతాడు ఆయన. మహిమ ప్రభావం యొక్క శక్తి నిన్ను ఆవరించేస్తుంది. అపోస్తుల్ని సంఖ్యలేసి పీకెళ్ళి కొట్టి చంపేసి ఏ చేద్దామని చూస్తుంటే వాళ్ళ మహిమ ప్రభావాలు విస్తరించి తట్టుకోలేకపోయారు. ఎవడు కూడా రేయ్ వీళ్ళు ఏం చదువుకున్నారు, ఆ భూమిని తలకిందులు చేశారు, అసలు ఎవర్రా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారండి. ఏంటండి వాళ్ళు నమ్మిన సువార్త ఎలా నడిపించిందండి. తండ్రిగా దైవజనుడిగా నేను అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సహోదరుడిగా బతిమలాడుకుంటున్నాను, ప్లీజ్ ఒక సువార్త చేసే కార్యాలు 5 కార్యాలు ఉన్నాయండి. ఒక్కొక్క కార్యం నేర్చుకుంటే
మనకు అర్థమైతే ఉపదేశం అయ్యారు దేవుని ఎదురు చెప్తున్న దైవజనులారా, ఎవ్వడూ నిన్ను ముట్టే సామర్థ్యం ఉండదండి. అలాంటి ప్రకటనలు ఉన్నాయి. నా ప్రభు ఎదుట నిండు హృదయంతో చెప్తున్నా. ప్రార్థన చేయండి. నెక్స్ట్ మంత్ కూడా ఒకవేళ నేనే ప్రకటన చేయాల్సి వస్తుంది, అంటే ప్రభు వాడుకుంటే ఈ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. కనుక ఈరోజు ఉదయకాలంలో నా ఆహ్వానాన్ని మందించి వచ్చిన పరిశుద్ధులైన దైవజనులందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. మీ తోటి సహోదరులు ఎవరు ఉంటే చెప్పండి. నేను అంటాను, సత్య సువార్తను చెప్పండి, అది చేసే కార్యం చెప్పండి. 6 కుటుంబాలు పిల్లలు సేవకుల కూటం పెట్టాలంటే వాళ్ళు అసలు నోరు తెరవలేదండి, తలంచుకున్నారు. ఏమో పిల్లలు ఏం సహాయం చేయరా అనుకున్నాను నేను. విషయం ఏంటి చెప్పను, ఎంత ఖర్చు అయితే అంత, కావాల్సిన ఐటమ్స్ అన్ని టయానికి తీసుకొచ్చి అక్కడ పెట్టి, అసలు ఎవరు ఏది తెచ్చారో కూడా నాకు తెలియట్లే. వాళ్ళే వచ్చి అయ్యా ఇది పరిచయకు వాడండి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు వచ్చి రైస్ తీసుకోండి అయ్యా అంటున్నారు, ఒకళ్ళు వచ్చి కావలసిన కూరకు కావాల్సిన అన్నీ తీసుకోండి అయ్యా అంటున్నారు. ఆ గడియ వరకు నాకు తెలియదండి, రాత్రి వరకు కొన్ని అసలు ఏ కూర వండాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎదురు చూస్తున్నాను అంతే. సువార్త నేర్పిన విశ్వాసం 6 కుటుంబాలతో ఎంతమంది సేవకులకి సత్యబోధ అందాలని నా పిల్లలు కష్టపడుతున్నారు. నా బిడ్డల కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఫోటోలకో వీడియోలకో హెచ్చులు చెప్పుకోవడానికి మేము సేవ చేయట్లా. నా ప్రభువు మమ్మల్ని చూస్తున్నాడు. దయచేసి ఒక సువార్త ద్వారా జరిగే కార్యాలు, ఒరిజినల్ సువార్తను మీరు చూడండి. డూప్లికేట్ సువార్తను మీరు గమనించండి ప్లీజ్. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.